అన్ని లవ్ సమస్యలకు లవ్ డాక్టర్. ప్రెజెంట్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లో సెన్సేషనల్ స్టార్. మీ ప్రియమైన ప్రేమకు ఆపదుందా? మీ ఇంట్లో వాళ్ళతో, బంధువులతో, స్నేహితులతో ప్రాబ్లం ఉందా? మీ బాయ్ ఫ్రెండ్స్ స్పందించడం లేదా? మీ గర్ల్ ఫ్రెండ్స్ ని ఒప్పించలేకున్నారా? ప్రేమ నివేదన, ప్రేమ రోగం, ప్రేమ సల్లాపం, ఈ అన్ని ప్రేమ సమస్యలకు హోల్సేల్ పరిహారం ఇక్కడుంది. లవ్ మాస్టర్ ప్రొఫెసర్ పిచ్చిరాజ్. ఎస్ పెట్టు నువ్వు. కలలోకి నాకు ఫిగర్ కనిపించే ఆ ఫిగర్ నా ముందు కిచెన్లో పెట్టించుకున్నాను. హాయ్ 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 హాయ్. సారీ, చాలా వెయిట్ చేయించాను అనుకుంటా. అవును. ఎస్, చాలా వెయిట్ చేస్తేనే నా వాల్యూ తెలిసేది. వెరీ నైస్, డోంట్ బి సీరియస్, కమ్ ఆన్ సిట్ డౌన్. మై ఫాదర్, మా నాన్న బంగారు మనిషి సినిమా చూసి ఫార్మర్ అయ్యారు. నేను సల్మాన్ సినిమా చూసి లవ్ గురు అయ్యాను. బేసికల్లీ ఐ లవ్ స్టోరీస్, లవర్స్ అండ్ దేర్ మనీ. హలో, జోక్ 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 జోక్. పనసకాయ బయట నుంచి అలాగే ఉంటుంది కానీ లోపల స్వీట్ గా ఉంటుంది. హలో, ఎవరికి లవ్ అయింది? మీకే అనుకుంటా. ఐ నో. ఏది మీ చేయమండి? కుడి చేయి కాదు బ్రో, ఎడం చెయ్యవు. ఎందుకంటే హార్ట్ కి దగ్గరగా ఉండేది ఇదే. ఎస్, పక్కా లవ్ అయింది. కమెంట్ కాకముందు 4 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1, పేమెంట్ 2 వాయిదాల్లో కట్టేయాలి. కండిషన్ నెంబర్ 2, ఐ ఆమ్ వెరీ ఈగోయిస్ట్. కోపం వస్తే నోటుకొచ్చినట్లు తిట్టేస్తా. అదొక్కటే అడ్జస్ట్ చేసుకో. ఓకే. కండిషన్ నెంబర్ 3, గురుభక్తి, ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయకూడదు. నేనేం చెప్తానో అది కరెక్ట్ గా ఫాలో చేయాలి. కండిషన్ నెంబర్ 4, మరి 3 అని చెప్పారు కదా సార్. 3 తీసుకుంటే 1 ఫ్రీ. సి ఎవ్రీ సిట్టింగ్ ఇస్ వెరీ కాస్ట్లీ, వెరీ వెరీ కాస్ట్లీ. అర్థమవుతోంది సార్. స్మార్ట్ బాయ్స్. డీలా? డీల్ డీల్ గురు, డీల్ డీల్ సార్. ఓకే, అయితే విషయానికి వద్దాం. ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ చూశారు, ఏమైంది? కాలేజ్ దగ్గర చూసినా యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్. ఐ లవ్ యూ చెప్పుండాలి కదా సార్. తర్వాత నో అని ఉండాలి కదా సార్. ఎలా సార్ ఇదంతా? ఎక్స్పీరియన్స్ అమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను సీరియస్ గా లవ్ చేయాలి. తనే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. అంతే కదా? అంతే సార్. దీని సొల్యూషన్ ఏంటంటే, ఓకే, ఆ అమ్మాయి నీకు ఫస్ట్ ఏం చెప్పింది? ఐ లవ్ యూ. అయితే ఓ పని చేయి, నువ్వు స్ట్రైట్ గా తన దగ్గరికి వెళ్ళి మీరు ఐ లవ్ యూ అని చెప్పారు కాబట్టి నా లైఫ్ లో లెక్కలేని డ్యామేజ్ అయినాయి, దయచేసి ఐ హేట్ యూ అని చెప్తే అక్కడికక్కడే బ్యాలెన్స్ అవుతుందని చెప్పాయి. అంతే. తను ఐ హేట్ యూ అని చెప్తుందా సార్? చెప్పను, చెప్పలేను, చెప్పను. ఎలా చెప్పమంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి మంచోళ్ళని మిస్యూజ్ చేసుకున్నదే పెద్ద తప్పు. ఇంకా ఐ హేట్ యూ అని చెప్తే పాపం చుట్టుకుంటుంది. నో వే, నేను చెప్ప. నువ్వు ఆ రోజు ఐ లవ్ యూ చెప్పిన కాడి నుంచి పిచ్చిలేసి డిస్టర్బ్ గా ఉన్నాను. చాలా చిన్న వయసు నాది. నేను ఇంకా పూర్ణ వెతికి మ్యారేజ్ చేసుకుని ఫాదర్ అవ్వాలని భారీగా డ్రీమ్స్ పెట్టుకుని ఉన్నాను. నా ఫీలింగ్స్ తో ఆటలాడుకో. నీకు నాకు ఫైటింగ్ వచ్చి చెప్తున్నా. మనస్ఫూర్తిగా నవ్వుతూ ఒకే ఒక్కసారి ఐ హేట్ యూ అని చెప్పేస్తే మనసు మడిచిపెట్టి మనకింత మంచి పోరు ఎందుకులేను మూసుకొని వెళ్ళిపోతా. చెడ్డోడువని ఏదో యాంగిల్ అనిపించాలిగా. పాపం పసివాడివి. ఎవరు చెప్పారు నేను మంచోళ్ళని? రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లి చేర్చిన వాళ్ళని మంచోళ్ళు అంటారా, చెడ్డోళ్ళు అంటారా? నేను అలా చెప్పను, అంతే. అది కాదు, ఒకసారి ఆగమంటుంటే వినిపించలేదా మామా? హలో, చూసారా, గమ్మును పోతున్నోడిని పిలిచి మరీ కొట్టానంటే నేను మంచోడినట్టు అవుతాను. అన్నా, ఇన్ని రోజులు ఒక చెవే వినిపించేదన్నా, నువ్వు కొట్టాక ఇంకో చెవు ఓపెన్ అయిందన్నా. నువ్వు నా పాలిట దేవుడు అన్నా, చాలా హెల్ప్ చేసావన్నా. వస్తానన్నా. నా చెవి. యు ఆర్ ఎ వెరీ గుడ్ పర్సన్ యా. ఓయ్ పోరి, వీడెవడో తుక్లకడ అయి ఉంటాడులే. 1-2 సిచ్యువేషన్లు చూసి ఒక వ్యక్తి మంచోడని డిసైడ్ చేయడం కాదమ్మా. నాతో ఒక 4-5 రోజులు తిరిగితే నీకే తెలుస్తుంది నేనెంత పెద్ద చెడ్డోండనే. వెంటనే ఐ హేట్ యూ అని నువ్వు చెప్పేచ్చు, నాకు ప్రశాంతంగా ఉంటుంది. నీ జోలికి నే రాను, నా జోలికి నువ్వు రావక్కర్లేదు. ఏమంటావు? ఓకేనా? డన్. సీ యు టుమారో. బై. వర్కౌట్ అయింది అయ్యా. ఐ అప్రిషియేట్ బ్రో. ఫస్ట్ టైం అయినా నైస్ పర్ఫార్మెన్స్. అయ్యో, ఆ పోరు నిజంగానే ఐ హేట్ యూ అని చెప్పేస్తే ఏం చేయాలి సారు? మొద్దు మొద్దు ముద్దబ్బాయిరా నువ్వు. కానీ ఇప్పుడు ఐ హేట్ యూ అనేది కాదు ఇంపార్టెంట్,
ఇంకో 2-3 days లో నేనే నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్ను వదిలి నేను ఉండలేను, తనే నీకు చెప్తుంది, చెప్పేస్తుంది. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ అయినా ఒక్క టచ్, ఒకే కిస్సు, ఒకే ఒకసారి హగ్ చేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. నేను నీ లవ్ స్టోరీని ఒక బుక్ లో ఫీల్ అవుతాను. ద హోల్ జనరేషన్ కి ఉపయోగపడాలి. పాయింట్ నంబర్ 1, కంపెనీ. బి ఎ గుడ్ కంపెనియన్. ఏదైనా పార్క్ తీసుకెళ్ళు, మాల్కి తీసుకెళ్ళు, సినిమా థియేటర్ గానే తీసుకెళ్ళు. సినిమా వేరే ఏ థియేటర్ దొరకలేదా? అయ్యో, ఇక్కడ మాస్ అమ్మా, అందుకే ఇక్కడికి రమ్మంది. ఇది మన ఫేవరెట్ థియేటర్ బేబే. ఇదా? కర్మరా. హలో, ఏంటింత టైట్ టీషర్ట్ వేసుకుని వచ్చో? అందరికి నీ ఆర్మ్స్ చూపించడానికా? మరి నువ్వెందుకు ఇంత లిప్స్టిక్ పూసుకుని వచ్చావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ లిప్స్ చూడాలనా? హలో, అయ్యో సినిమా చూడడానికి వచ్చారా, మాట్లాడడానికి వచ్చారా? వెళ్ళికెళ్ళి మాట్లాడకుండా. సారీ సార్. మావా, మన ఫ్రెండ్. ఇంట్లోనేమో పెళ్ళాం పోరు, థియేటర్కి వస్తే ఈ లవర్స్ పోరు.